పిల్లలిద్దరూ విష్ణు, వరలక్ష్మి విషయంలో గొడవ పడుతూ ఉంటారు. వైష్ణవి ఏమో మా నాన్న గ్రేట్ అని, వెన్నెల ఏమో లేదు లేదు మా అమ్మే గ్రేటు అంటూ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. అయితే వాళ్ళ గొడవ చాలా పెద్దదైపోతుంది. ఇంకా జుట్లు జుట్లు పట్టుకొని పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఆ క్లాస్ రూమ్ అని కూడా చూసుకోకుండా కొట్టుకుంటూ ఉంటే ఇంతలో క్లాస్ టీచర్ వస్తుంది. ఏంటి మీ ఇద్దరు ఇంతలా గొడవ పడుతున్నారు, మేనర్స్ అనేది ఉందా అసలు, ఏమనుకుంటున్నారు అంటూ వాళ్ళిద్దరిని అరిచి దూరం దూరంగా కూర్చొని పెడుతూ ఉంటుంది. ఒకరితోనే వేగలేకపోతున్నాము అనుకుంటే ఒకేలా ఉన్న ఇద్దరు దెయ్యాలు వచ్చారు అంటూ తిడుతూ ఉంటుందన్నమాట. ఇక వైష్ణవి ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది వెన్నెల వైపు. మా నాన్నే గ్రేట్ మీ అమ్మ కాదు అన్నట్టు. ఇక వరలక్ష్మి కూడా తనకి ఒకరు కాంట్రాక్ట్ ఇస్తారని ఒక అడ్రస్ అయితే పంపిస్తారు. తీరా చూస్తే అది విష్ణు ఆఫీస్. ఇదేంటి విష్ణు గారు ఆఫీస్ దగ్గరకు వచ్చాము, అడ్రస్ కరెక్టేనా కాదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. సరే పాప దగ్గరకు ఒకసారి వెళ్ళేసి వద్దామని వెన్నెల దగ్గరికి వెళ్తే వైష్ణవి ఏమో బయట కూర్చో ఉంటుంది. వైష్ణవినే వెన్నెల అనుకుంటుంది వరలక్ష్మి. ఏం మా ఏడు కూర్చో ఉన్నావు అంటూ ఉంటే నా లంచ్ బాక్స్ కింద పడిపోయింది అనేది చెప్తూ ఉంటే సరేలే మనైతే అంటూ ఉంటే ఓహో నన్ను వెన్నెల అనుకుంటుంది, వెన్నెల వాళ్ళ మమ్మీ అంటే ఈమెనేమో అని అయితే అనుకుంటూ ఉంటారు అనమాట. ఒకరికి తెలియకుండా ఒకరు తల్లికి తండ్రికి దగ్గర అవుతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ మంచిగా అయ్యి అంటే అక్కా చెల్లిద్దరు కలిసిపోయి ఎవరి అమ్మ నాన్నలు గ్రేట్ తెలుసుకుందామో, నువ్వు నా ప్లేస్లోకి వెళ్ళు నేను నీ ప్లేస్లోకి వెళ్తాను అని వరలక్ష్మితోటి వైష్ణవి విష్ణుతో పాటు వెన్నెల వెళ్ళి అసలు నిజాలైతే తెలుసుకోబోతున్నారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.